తిరుమలలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. అనుమానితులు అసాంఘిక శక్తులపై ఆరా తీశారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, సివిఎస్ఓ మురళీకృష్ణ ఆదేశాలతో తిరుమల పోలీసులు శనివారం తెల్లవారుజాము నుంచి బాలాజీ నగర్లోని తిరుమల పోలీసులు, టీటీడీ విజిలెన్స్, టీటీడీ ఫైర్, ఫారెస్ట్ అధికారులతో సంయుక్తంగా 84 మంది సిబ్బందితో నాకాబందీ కార్యక్రమం నిర్వహించామని సిఐ శ్రీనివాసులు తెలిపారు. స్థానిక బాలాజీ నగర్లో 780కి పైగా ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించామని, 15 ఇళ్లను ఇంటికి కాకుండా కమర్షియల్గా వాడుతున్నారు అని మా దృష్టికి రావడం జరిగింది. ఉన్నతాధికారులకు ఈ నివేదికను సమర్పిస్తామని, దాదాపు 350 ద్విచక్ర వాహనాలు, 4 వీలర్లను కూడా తనిఖీలు చేశామని, అందులో సరైన డాక్యుమెంట్లు లేని కారణంగా 15 వాహనాలను సీజ్ చేయడం జరిగిందని, సరైన గుర్తింపు లేని 13 మందిని గుర్తించామని, వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు సిఐ శ్రీనివాసులు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తిరుమలలో ముమ్మర తనిఖీలు చేపట్టామని ఈ సందర్భంగా సిఐ శ్రీనివాసులు తెలిపారు. ఇందులో దాదాపు 785 ఇండ్లు చెక్ చేయడం జరిగింది. అందులో ఒక 15 హౌస్లెస్లో రెసిడెన్షియల్ పర్పస్ కాకుండా దాన్ని బిజినెస్ పర్పస్, కమర్షియల్ పర్పస్ వాడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. దాన్ని కన్సర్న్ రెవెన్యూ వాళ్ళకి చేయడం జరిగింది. అదేవిధంగా 2 వీలర్స్, 4 వీలర్స్ని ఒక 350 వెహికల్స్ని చెక్ చేయడం జరిగింది. అందులో 15 వెహికల్స్కి ప్రాపర్ లైసెన్స్, ప్రాపర్ డాక్యుమెంట్స్ లేనందువల్ల వాటిని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా సరైన గుర్తింపు లేకోకుండా ఉన్న వ్యక్తుల్ని 13 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళని విచారించి ఫర్దర్ వాళ్ళు ఏ పర్పస్ మీద ఇక్కడ ఉంటున్నారు అనేది వెరిఫై చేసేసి యాక్షన్ తీసుకుంటాం. ఇది ప్రధాన ఉద్దేశం ఏమంటే, రాబోయే వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈ భద్రతాపరం చర్యల్లో భాగంగా మా జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి లోకల్ పబ్లిక్ కూడా చాలా బాగా సపోర్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అంటే వైలేషన్స్ ఇన్ ది సెన్స్, ఇప్పుడు వాళ్ళు ఇక్కడ రెసిడెన్షియల్ పర్పసే ఉంది. దాంట్లో కొన్ని వాళ్ళు హోటల్స్ టైప్ రన్ చేసుకోవడం, లేదంటే కొంత బల్క్ స్టాక్ పెట్టుకొని ఉండడము, అదేవిధంగా కొన్ని వాళ్ళు కొంతమందికి షాప్స్ ఉంటాయి. షాప్స్ ఉన్నప్పటికీ ఇది ఇక్కడ ఉండే వాటిని గోడౌన్స్గా మార్చుకోవడం జరుగుతుంది. రెసిడెన్షియల్ ఏరియాస్లో ఈ గోడౌన్స్ ఇట్లాంటివి పెట్టుకోవడం వల్ల ఏదైనా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు పక్కన ఉండే వాళ్ళకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో అది వైలేషన్స్ కింద ట్రీట్ చేసి కన్సర్న్ రెవెన్యూ వాళ్ళకి మనం లెటర్ పెట్టడం జరిగింది.